రేషన్ మాఫియాకు చెక్ పెట్టేందుకు సిట్ బృందం రంగంలోకి దిగింది. రేషన్ బియ్యం అక్రమ తరలింపులో నమోదైన కేసుల వివరాలు సేకరిస్తున్న బృందం దర్యాప్తును ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే పలు స్టేషన్లలో అక్రమ రేషన్ బియ్యం తరలింపుపై 13 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లుగా అధికారులు తెలిపారు. అసలు ఇదంతా ఎవరు నడిపిస్తున్నారు అనే కోణం విచారణ చేపట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దుర్రాని అందిస్తారు. పేదలకు అందాల్సిన బియ్యం అక్రమంగా రవాణా అవుతున్న విషయంపై రాష్ట్ర ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. అయితే ఇక్కడ కొన్ని ఆసక్తికర విషయాలు మాత్రం మనం మాట్లాడుకోవాలి. 2 రోజుల క్రితం ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ తన వియ్యంకుడు పట్టాభి ఆగ్రో ద్వారా కేవలం పారాబాయిల్డ్ రైస్ ఎగుమతులు మాత్రం చేస్తారని, ముడి బియ్యం అంటే పచ్చి బియ్యాన్ని ఎగుమతి చేయరని, ఒకవేళ చేసిన అది ఇతర రాష్ట్రాల్లో చేస్తారు తప్పించి ఆంధ్ర రాష్ట్రంలో చేయరంటూ ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. దానిపైన చిత్రంగా గమనిస్తే ఆ స్టేట్మెంట్ వచ్చిన మరుసటి రోజే పట్టాభి ఆగ్రో నుండి పచ్చి బియ్యం కాకినాడ పోర్టు నుంచి యాంకరేజ్ పోర్టు నుంచి రవాణా అయింది. అయితే ఆయన దాంట్లో ఈ విధానం ఇది పీడిఎస్ బియ్యం ఆనవాళ్ళు ఏమీ లేవు. అయినప్పటికీ పచ్చి బియ్యం మంత్రి చెప్పడం, ఈ మరుసటి రోజు జరగడం పని మాత్రం కాస్త ఆసక్తికర విషయం. ఇది పక్కన పెడితే కనుక ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, అంటే కాకినాడ స్టెల్లా ఎల్ నౌకలో జరిగిన పరిణామాలు గమనిస్తే మాత్రం మరిన్ని ఆసక్తికర విషయాలు ఎల్లుగా వస్తాయి. వాస్తవంగా అయితే కాకినాడ సముద్ర జలాల్లో నిలబడి ఉన్న స్టెల్లా ఎల్ నౌకలో, అంటే వెస్ట్ ఆఫ్రికాకి రవాణాకు సిద్ధంగా ఉన్న నౌకలో 52,000 మెట్రిక్ టన్నులు లోడింగ్ జరగాల్సి ఉండగా అప్పటికి 38,000 మెట్రిక్ టన్నులు జరిగిన సమయంలో అందులో రేషన్ బియ్యం ఎగుమతి అవుతుంది అక్రమంగా అంటూ వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మేరకు జిల్లా కలెక్టర్ షాన్మోహన్ షగిలి ఆకస్మికంగా నౌకలో తనిఖీ చేశారు తన మొత్తం సిబ్బందితో. చిత్రంగా అక్కడ బయటకు వచ్చిన వెంటనే నౌకలో 640 మెట్రిక్ టన్నుల పీడిఎస్ బియ్యం ఉందంటూ అధికారికంగా నిర్ధారణ చేశారు. అలాగే రవాణాకు సిద్ధంగా ఉన్న బార్జీలో కూడా మరో 60 మెట్రిక్ టన్నుల బియ్యం రేషన్ బియ్యం ఉందని చెప్పేసి ధృవీకరించారు. అయితే ఈ పరిణామాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి కాస్త అనుమానం కలిగి నేరుగా కాకినాడ నౌకను సందర్శించేందుకు ప్రయత్నం చేశారు. ఆయన పర్యటనలో నౌకను ఎక్కే ప్రయత్నం చేసినా అందుకు అధికారులు సహకరించట్లేదని చెప్పినప్పటికీ దీని మీద క్లీన్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఏదో జరుగుతుంది ఇక్కడ, అధికారులు కూడా ఏదో ఇందులో పాల్గొంటున్నారన్న అనుమానంతో ఒక్కసారిగా ఆయన కూటమి ప్రభుత్వం పైన విచారణకు ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే సిఐడికి దర్యాప్తు కూడా ఆదేశించారు. ఈలోగా జిల్లా కలెక్టర్కి వచ్చిన మౌఖిక ఆదేశాల మేరకు ఆయన సిబ్బందిని ఆదేశించి కింద స్థాయి సిబ్బందిని ఒక 6 బృందాలతోటి ఒక కమిటీ రూపొందించారు. ఆ కమిటీ నౌకలో వెళ్ళి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు శాంపిల్ సేకరించారు. ఇక్కడ చిత్రమైన విషయాలు మనం గమనిస్తే జిల్లా కలెక్టర్ 640 మెట్రిక్ టన్నులు ఉన్నాయని ఏ ప్రాతిపదికన కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు నిజంగా ఈ శాంపిల్స్ ద్వారా ఏదైతే ఇంకా ఎక్కువ సరుకు వెల్లడైతే పవన్ కళ్యాణ్ అనుమానాలు, అంటే అధికారులు ఇందులో తప్పుడు పనులు పాల్పడుతున్నారంటూ ఆయన అనుమానం నిజమయ్యే అవకాశం ఉందా? ఈ అన్ని విషయాలపై సిఐడి విచారణ ఎంతవరకు వెళ్తుంది, ఎన్ని రోజుల్లో బట్టబయలు అవుతుంది, ఇవన్నీ చూసుకుంటే గనక ఇదొక్కటే కాదు, యాంకరేజ్ పోర్టు పైన ప్రస్తుతానికైతే నీళ్లు కమ్ముకున్నట్టే చెప్పుకోవాలి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పష్టంగా తెలియజేసింది, తాము ఇంకా ఈ పోర్టు నుంచి బియ్యం ఎగుమతులు నిలిపివేస్తున్నామంటూ. ఇక యాంకరేజ్ పోర్టు పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, దీన్ని ఇక్కడ ఉన్న వేలాది కార్మికులు బతుకులు ఏమవుతాయి అన్న పక్కన పెడితే కనుక కాకినాడ పోర్టు కథ కంచికి చేరుతుందా, లేకపోతే సిఐడి దర్యాప్తులో మరింత మంది దోషులు బయటకు వస్తారన్నది మాత్రం ఖచ్చితంగా వేచి చూడాలి. వీడియోని చిన్నితో నదీం కందురాని, కాకినాడ.